వెల్కమ్ టు మన ఛానల్. గత 3 నెలల నుంచి ఒక రీసెర్చ్ పర్పస్ వర్క్షాప్లు జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో, కాబట్టి దాంట్లో నేను వాళ్ళకి కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. కాబట్టి ఆ రీసెర్చ్లో మునిగిపోయి ఒక చిన్న సైజ్ సైంటిస్ట్ లాగా అందుకోసం గ్యాప్ తెచ్చుకున్నాం 3 నెలలు. కానీ దానివల్ల ఏమవుతుంది, మీకు కొత్త విషయాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. రాను అవన్నీ కూడా మీకు వాట్ ఈస్ దట్ రీసెర్చ్ కూడా మీకు రాబోయే వీడియోలు చెప్తాం. కానీ ప్రస్తుతం మీద మీరు చూసిన థంబ్నెయిల్, నేను ఎన్నోసార్లు చెప్పాను, మా వీడియోలో థంబ్నెయిల్ మీద ఏది ఉంటుందో సూటిగా సబ్జెక్ట్కి వచ్చేస్తాం, నో డీవియేషన్. కాబట్టి సబ్జెక్ట్ ఏముంది, ఇక్కడి నుంచి విదేశీయానం, ఫారెన్ పోవటం, ఆన్ సైట్ ఏ పేర్లను పెట్టుకోండి, ఏ కంట్రీ పోవాలి. వీటి మీద చాలా మట్టుకు ఈ మధ్య ఎక్కువ చూస్తే మన తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎక్కువ ఉన్నారు. ఓవరాల్గా ఫారెన్ అమెరికాలు చూస్తే రీసెర్చ్ ప్రకారం ఇండియన్స్ ఎక్కువ ఉంటారట ఫర్ ఎనీ కంట్రీస్. ఆ ఇండియన్స్లో నార్త్ కన్నా కూడా సౌత్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలుగు పీపుల్. ఇప్పుడు ఉన్నవాళ్ళంతా వాళ్ళే, తెలుగు అసోసియేషన్, ఆట తానా అన్నీ కూడా. సో ఫారిన్ కంట్రీస్ అక్కడ పెడితే ఇక్కడి నుంచి నేను చాలామంది, అది ఏ ఎడ్యుకేషన్ కానీ, మోస్ట్లీ బిజినెస్ తక్కువ కానీ ఎడ్యుకేషన్. బిజినెస్ కూడా యూరోప్లో, జర్మనీలో నా క్లయింట్స్ ఉన్నారు. జర్మనీలో మట్టుకు వాళ్ళు అక్కడికి వెళ్ళి, సార్ అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తున్న వాళ్ళు అనమాట. స్టార్టింగ్ చిన్న జాబులు చేస్తున్నారు కూడా, అవి వదిలేస్తే జనరల్గా దీనికి వస్తుంది. సో ఫారెన్ పోవాలనుకుంటున్నాను, దట్స్ ఓన్లీ ఏ డ్రీమ్. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉంటాయి. ఒకటేమో డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి కలలుగానే ఒక నెంబర్ ఉంటుంది, అంటే నేను డాక్టర్ అవుతాను, ఫారెన్ పోతాను అని ఒకటి ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ డెస్టినేషన్ కనుక చూసుకున్నప్పుడు డెస్టినీలో మీరు ఫారెన్ వెళ్తారా, వెళ్ళి సక్సెస్ అవుతారని ఉంటుంది. అది మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ పేర్లు చూసినప్పుడు అప్పుడు ఫారెన్ కంట్రీ వెళ్తారా లేదా అన్న మీ పేరెంట్స్ క్వశ్చన్, మీ క్వశ్చన్కి ఎస్. మీరు ఇప్పుడు ఇయర్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి మీరు 21 years, 21 దాకా చదువుకోండి, 18, 19 ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ ఇయర్లో జనవరి టు జూన్ కానీ, జూన్ టు డిసెంబర్ కానీ ఆ టైంలో మీకు ఫారెన్లో వెళ్ళే అవకాశం ఉంది. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తుంటారు, వీసాలు, పాస్పోర్ట్లు తెలుసు కదా, ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఫారెన్కి ఇవన్నీ మినిమం రిక్వైర్మెంట్స్. ఇంకా నాకు వీసా రాలేదు, వెయిటింగ్ ఫర్ వీసా, 2 times వీసా క్యాన్సిల్ అయింది, ఇవన్నీ మన క్లయింట్స్ వచ్చాయి. ఎందుకంటే 27 సంవత్సరాల్లో 1,00,000 మంది దాటిపోయారు క్లయింట్స్ మనకి ఇండియా అండ్ అబ్రాడ్లో. కాబట్టి ఇవన్నీ రిపీటెడ్గా వెళ్ళగే క్వశ్చన్స్, అవి నేను చెప్పాను మళ్ళీ. సో ఈ రిక్రూట్మెంట్ అన్నీ ఉన్నాయి సార్, మరి ఫారెన్ ఎట్లా అంటే ఫారెన్కి వెళ్తారా లేదని, ఎస్ ఫారెన్ ఛాన్స్ ఉంది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ సుమారుగా ఏ టైంలో ఉంటుంది. ఇంకొంతమంది నాకు డైరెక్ట్గా, సార్ మీరు ఫారెన్ కరెక్ట్గా డేట్ చెప్తారా, టైం చెప్తారా, డిసెంబర్ 3వ తారీఖు సాయంత్రం 5 ఫ్లైట్ ఎక్కి చెప్తారంటే ఇది ఫూలిష్ క్వశ్చన్, ఫూలిష్ ఆన్సర్ అవుతుంది నేను వాడు చెప్తే. అదే కదా, ప్రాబబిలిటీ ఉంటుంది ఈ టైంలో ఉంటే యూ కెన్ ప్లాన్ అనమాట. న్యూమరల్స్ అంటేనే ప్లానర్. తర్వాత ఏ కంట్రీకి వెళ్ళాలో కూడా చెప్తాను. మామూలుగా ఎవరైనా నేను బయటకు వెళ్తున్నాను, ఆన్సైట్ వెళ్తున్నానంటే మోస్ట్లీ 89% అది యూఎస్ఏ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కెనడా ఒకటి ఉంది, యూకే ఒకటి ఉంది, ఇలా కొంతమంది. వెరీ రేర్ కొద్దిమంది దుబాయ్ కూడా ఉంది. దుబాయ్ ఉందంటే ఆల్రెడీ ఫ్రెండ్ ఎవడు ఉండి ఉంటాడు. దుబాయ్ ఎందుకని ఆశ్చర్యం కదా, ఫ్రెండ్ ఎవరు ఉండి ఉంటారు, సమ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో యూరోప్లో కూడా అంతే. కొంతమంది ఇవన్నీ కొంచెం హౌస్ఫుల్ అయిపోతాయి. యూఎస్ జాబ్ అని హౌస్ఫుల్ అయినప్పుడు, యూకే హౌస్ఫుల్ అయినప్పుడు, కెనడా హౌస్ఫుల్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రావట్లని యూరోప్కి వెళ్ళిపోతారు. ఇండియా నుంచి మీకు ఏ డైరెక్షన్ కంట్రీ, విచ్ కంట్రీ ఈజ్ లక్కీ ఫర్ యూ అని చెప్పచ్చు. నార్త్ ఈస్ట్, ఈస్ట్, వెస్ట్రన్ కంట్రీస్ దాంట్లో చూసుకున్నప్పుడు మీరు ఫలానా టైంకి ఫారెన్ వెళ్ళొచ్చు. అంటే బిట్వీన్ సో అండ్ సో ఇయర్ అండ్ ఏజ్. నా ఇప్పుడు రాబోయే 2025 ఆర్ 26 ఫ్రమ్ జాన్ టు డిసెంబర్ ఇలా ఉంటాయి అన్నమాట. అది మీకు ఐడియా ప్లానింగ్ అయితే ఈ లోపల మీరు ఏం చేసుకోవాలి, యూ కెన్ ప్రిపేర్ వెల్. ఇంకా సాఫ్ట్వేర్లో తక్కువ ఉంటే సాఫ్ట్వేర్ ఇంకొంచెం మీరు ఎడ్యుకేషన్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కొన్ని ఫారెన్ వెళ్ళినప్పుడు కొంచెం అప్డేట్స్ అవసరం అక్కడ. ఇవన్నీ చేసుకోవచ్చు. ఏ కంట్రీ పోవాలో కూడా దీంట్లో తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత క్వశ్చన్స్, ఫారెన్ వాళ్ళకి 4 రకాలు ఉంటారు. చెప్తాను కదా 4 రకాలు ఎందుకు ఉంటారు సార్. ఒకటేమో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ పోతారు, అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేస్తాను, మళ్ళీ ఇండియాకి వచ్చే వంట సెట్లు ఒకటి, అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఫారెన్, అదే కూడా విదేశానమే ఫారెన్ టూర్. రెండోది వచ్చి ఏం చేస్తుంటే, లేదు సార్ మా వాళ్ళు అక్కడ ఉన్నారు, బిజినెస్ కోసం పోతున్నాను. ఈవెన్ రీసెంట్లీ మా మేనల్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారు. అక్కడ ఢిల్లీ బేస్డ్ ఇద్దరండి, సార్ मैं होटल लगाना चाहता हूँ, कौन सा होटल ठीक रहता है मेरे को, ఆర్డినరీ రెస్టారెంట్ लगाना, బేకరీ టైప్ लगाना, कैसा लगाना అడిగారు. అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ నేమ్ ఇచ్చాను, ఇట్ ఈస్ రన్నింగ్ వెల్ అస్ యూజువల్ హిమాచల్ ప్రదేశ్, ఇండియా కూడా. సో బిజినెస్ పర్పస్ పోతారు కొంతమంది. సో బిజినెస్ పర్పస్ పోయి చేయగలనా ఫారెన్ పోయి ఒకటి ఉంటుంది పెద్ద లెవెల్లో. ఇదైన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, నాకు డ్రీమ్ ఉంది సార్, జస్ట్ అట్లా 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 అలా తిరిగి రావాలట. మనకు అలా తిరగడానికి అమలాపురమా లేకపోతే ఏమన్నా బాంబే ఢిల్లీయా, ఒట్టి తిరిగి వస్తారు, తిరిగి వచ్చేటప్పుడు డబ్బు బాగున్నట్టే లెక్క. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళ తండ్రి తాతలకి అయితే సంపాదించే డబ్బులు 1000 కోట్లు ఉన్నా కూడా డబ్బు ఉంది కదా పోయి రావచ్చు అనుకుంటారు. కాదు, విదేశీ యోగం అంటే అదే. 1000 కోట్లు ఉన్న వాళ్ళు అక్కడే ఉంటాడు, పోలేడు. మామూలుగా చిన్న జాబ్ కోసం బీకామ్ చదివిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ ఏదో చేసుకొని సెటిల్ అయిపోతారు. సో మీకు డబ్బు ప్రధానంగానే ఫారెన్ వెళ్ళదు, దట్ జాలీ ట్రిప్, ఊరికి వెళ్ళొస్తారు అంతే. మోస్ట్లీ బిజినెస్ పీపుల్ పోతారు అట్లా. సినిమా షూటింగ్లో ఇప్పుడు ఎలాగో వెళ్ళిపోతారు, జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళిపోతారు. మరి అది జాబ్ కాదు, బిజినెస్ కాదు, ఏది కాదు కదా.
సెటిల్మెంట్ కూడా కాదు, కానీ అది కూడా విదేశానికి కిందకే వస్తుంది అక్కడి నుంచి. ఇంకా లాస్ట్ బట్ లిస్ట్ ఏమంటారు, ఫారెన్కి అడిగి ఇంటికి పోయిన తర్వాత ఫోన్లో అడుగుతారు, కన్సల్టెన్సీ అయిపోతుంది. సార్ ఇంకోటి మర్చిపోయాను సార్, మావాడు అమెరికా పోతాడు, అక్కడే ఇల్లు కట్టుకొని గ్రీన్ కార్డు, ఏది యూఎస్లో అయితే గ్రీన్ కార్డు, ఇంకో దగ్గర అయితే పిఆర్ ఏదో అంటారు, ఏది మన ఆస్ట్రేలియాకి పోయినప్పుడు ఒక్కొక్క కంట్రీలో పెడతారు, ఏదైనా గ్రీన్ కార్డ్ పర్మనెంట్ అనమాట. ఇల్లు కట్టుకుని అక్కడే సెటిల్ అయిపోతాడా అని అంటారు. వీళ్ళు వెళ్ళి ఫారెన్లో సెటిల్ అవుతారా, ఖచ్చితంగా న్యూమరాలజీ చెప్తుంది, ఎంజేకే న్యూమరాలజీ. లేదు ఒక 4-5 ఏళ్ళు దాంట్లో ఉండి ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదించేసుకొని ఇండియాకు వస్తాను కూడా చెప్తాను. ఇది 20 years ప్యాకేజ్ ఉంది ఈటీవీలో ఉన్నప్పుడు. హైదరాబాద్లో ఉంటారు ఫ్యామిలీ, నెక్స్ట్ టైం ఆ ఫ్యామిలీ కూడా చూపిస్తాను మీకు. 4-5 ఏళ్ళు 5-6 కోట్లు సంపాదించుకొని ఇండియాకి వస్తారని చెప్పాను. ఎగ్జాక్ట్లీ జరిగింది. 3 అన్నదమ్ములకి అది ఆల్ 3 people దే వెంట ఓన్లీ యూఎస్ ఓన్లీ. 4-5 ఏళ్ళు సంపాదించుకోవాలి. ఈ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే 10 మందిలో అవుట్ ఆఫ్ 10 people ఇక్కడి నుంచి ఇండియా పోయేవాళ్ళు 6-7% లేస్తారు. 3-4 ఏళ్ళు మనకి మదర్ ఫాదర్ ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. డబ్బులు సార్ ఇక్కడ ₹1,00,000 వస్తే మంత్లీ, మ్యాక్సిమం 1 lakh 2 lakhs రావచ్చు మన దాంట్లో. ఇప్పుడంటే హైటెక్స్ అయిపోయింది, కొత్తలో ఇంత లేదు కదా. అదే అక్కడ పోతే 5 lakhs per month ప్యాకేజ్, ఐ కెన్ గెట్ 20 lakhs ప్యాకేజ్ చెప్తారు. అట్లా మా ఫ్రెండ్స్ చెప్తున్నారు అనుకొని హయ్యర్ ఇన్కమ్ కోసం ఫారెన్ పోతారు. మళ్ళీ దాంట్లో ఇంకా అప్పులు తీసుకోవడం కూడా ఉంటుంది. ఇక్కడ అప్పులు కూడా తీసుకోవచ్చు. లేదా హైదరాబాద్ వెళ్ళైతే ఫారెన్ 5-6 ఏళ్ళు బిల్డింగ్లు కట్టేసుకోవచ్చు. సో మొత్తం మీద ఫైనాన్షియల్ ఇష్యూ ఉందన్నమాట. కెన్ ఐ డూ దట్? యూఎస్లో 5 ఏళ్ళు సంపాదించి రాగలనా అని అంటారు. అది ఓన్లీ ఇన్కమ్ పప్ప. సో అమెరికా బట్టి ఇన్ని ఉంటాయి. దీంట్లో మీరు ఎక్కడ ఫిట్? ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వస్తారా, చివరికి వేణు చేసి ఇండియాలో సెటిల్ అవుతారా? కొంతమందికి వద్దు ఇండియాలో సెటిల్ అవుతారని చెప్తారు. వాళ్ళు ఇండియాలో నా మాట విని ఇండియాలో సెటిల్ అయిపోయారు. ఎందుకంటే ఐ గాట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మీకు వెళ్ళిన వాళ్ళు ఫోన్తో చేస్తాను, ఎలా ఉందని చెప్తాను. ఇవి విదేశం. ఇది కూడా న్యూమరాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కాబట్టి మీకు అందరి పనికి వచ్చేదే. దీన్ని మొత్తం మన డేట్ ఆఫ్ బర్త్, పేరు, పర్సనల్ కూర్చొని వెన్యూ కమ్ పర్సనల్ కానీ వీడియో కాల్ కానీ చూసి మనం అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు డీటెయిల్గా ఒక 1/2 hour టైం పడుతుంది. ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే చాలామంది ఎంత టైం ఇస్తారు సార్ మీరు ఫోన్లో కానీ పర్సనల్ కానీ వచ్చేస్తుంటారు. టైం ఏంటని అనుకోండి, ఇప్పుడు నేను చెప్పేదే దాదాపు ఒక 10 to 15 minutes అవుతుంది, జస్ట్ అవుట్లైన్. మీరు కూర్చొని ఇవన్నీ చెప్పాలంటే మినిమం 1/2 hour పడుతుంది కదా. సో 1/2 hour టైం దానికి పడుతుంది. ఇది వీడియో కాల్ కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు, వెన్యూ కమ్ పర్సనల్గా హైదరాబాద్ ఆఫీస్కి వచ్చినా కూడా కావచ్చు. టైం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మీరు చివరిని ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇంతకుముందు 5-6 వీడియోలు ఉన్నాయి మీకు, అవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద దీంట్లో వస్తాయి. ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ డీటెయిల్గా వచ్చి ఇది ఒక్కటే ఛానల్ అని చెప్తున్నాను. దిస్ వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఇన్ ఇండియా. కాబట్టి మీకు అది మిగతా వాళ్ళకి మీ ఇంట్లో పిల్లలకి చదువులు పేర్లు పెట్టడం రకరకాలుగా ఉంటాయి ఫ్యామిలీ, అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీ ఇష్యూస్, మ్యారేజెస్, ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. మీకు అవన్నీ జనరల్ నాలెడ్జ్ కోసమే సబ్స్క్రైబ్ చేయమంటున్నాను, నాట్ ఫర్ యూట్యూబ్ పర్పస్ కాదు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ గోపికృష్ణ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.